హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే మా చిన్న చెల్లె కోసం అయితే పెడుతున్నాను అనమాట. ప్రత్యేకంగా చెప్తే కాదు, నువ్వు వీడియో పెట్టు, నేనైతే చికెన్ పచ్చడి అయితే పెడతా అంటుంది. థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయినారు చికెన్ పచ్చడి అనేసి. పాత వీడియోలో పెట్టినా అయినా వద్దంట, మళ్ళీ కొత్తగా పెట్టు, మళ్ళీ లాస్ట్ దాకా పోయి ఎవరు చూస్తారు అంటుంది. అందుకైతే మళ్ళీ ఇప్పుడైతే నేను చికెన్ పచ్చడి అయితే పెడుతున్నా. ఇంకా పెట్టేది నేను అప్పుడప్పుడు చికెన్ పచ్చడి పెడతా, కానీ ప్రతిసారి అయితే వీడియో తీయం కదా ఇన్నిసార్లు. అందుకోసం అయితే ప్రత్యేకంగా అయితే ఇప్పుడు మా చెల్లె చూడాలా, సింపుల్గా తొందరగా పెట్టాలా, దాంట్లో కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ ఉంది, దీంట్లో ప్రాసెస్ తక్కువ ఉంది. అందుకైతే ఈ వీడియో అయితే మా చెల్లె కోసమే కాదు అందరి కోసం వీడియో తీస్తున్నా. మొన్న శనివారం అయితే మేము కూరగాయలు అయితే ఏమైతే తీసుకురాలేదు, నా చేత కాకుండా రాముకు కూడా జ్వరం వచ్చిండే. ఇంకా మార్కెట్ పోయి కూరగాయలు తీసుకొచ్చే ఓపిక కూడా లేదు. సప్పుడు చేయకుండా ఒక ముద్ద తినైతే పండుకున్నాం, కిచిడి చేసుకున్న రోజు. ఇంకా వారం వచ్చేకల్లా ఆ రోజు ఏమనిపించలే, కానీ తేకపోతే రోజుకు రోజు ఏం కూర చేయాలా తలకాయ నొప్పి అయిపోయింది కూరలు అయితే. అందుకోసం అయితే ఇంక ఈరోజు మళ్ళీ చికెన్ పచ్చడి పెడదాం, మళ్ళీ శనివారం వచ్చేదాకా కొద్దిగా పెరుగు చికెన్ పచ్చడి అదో ఇదో ఏదో ఒకటి అయితే తింటారు అనేసి అయితే ప్రత్యేకంగా రాము తీస్తున్నారు అనమాట. నేను చికెన్ పచ్చడి పెడుతుంటే వీడియో రాము తీస్తుండు. ఇంకా వీడియో ఎడిదిస్తుండో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే కిలో చికెన్ అయితే రామ్తో తెప్పించిన, కిలో కాదు 1.5 ఉంటుంది అనుకో. మొత్తం అయితే చికెన్ పచ్చడి కనేసి అయితే మెత్తల మాంసం అయితే కొట్టించుకొచ్చిండు, చిన్న చిన్న పీసులు అయితే కొట్టించుకొచ్చిండు. మరి పెద్ద పెద్దగా ఉంటే కూర తిన్నట్టయితే తినలేం కదా, అందుకోసం అయితే చిన్న పీసులు కొట్టించుకొచ్చిండు. మళ్ళీ ఉదయకి ముక్క కరకరలాడాలా, వాడికి అయితే ముక్కలేని మొదదే కదా, ఈ మెత్తడి ముక్కలు అయితే వాడికి అయితే నచ్చవు. 1.5 చికెన్ అయితే కడాయిలు వేసుకొని పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని లైట్గా ఎసర పోసినట్టు కొంచెం నీళ్ళు అయితే పోసుకొని మూత వేయాలా. దాని రసం అంతా ఇట్లా ఇనికిపోతుంది అనమాట. మొత్తం వాటర్ చాలా అయితే ఇనకవు, దానికే కొంచెం ముక్కకైతే మంచిగా పట్టుకుంటుంది. పీస్ అయితే స్మూత్గా ఉంటుంది. కొంచెం నిమ్మకాయ కూడా పిండుకొని ఇట్లా ఉడికితే దాన్ని మళ్ళీ గిన్నె వేసుకొని ఇటు పక్క అయితే నూనె అయితే సిమ్లో పెట్టిన, అటు పక్క అయితే అవి ఉడికించిన. అంత నూనె అయితే మంచిగా గాగిందనమాట. ఇంకా ముక్కలు అయితే మళ్ళీ చిల్లుల గిన్నె నుంచి కొంచెం ఉడికే తీసిల్లో పడేయొద్దు, కొంచెం ఎలా వాటిని ఆరించి మంచిగా ఇల్లు వేసుకొని 2 సార్లు అయితే ఫ్రై అయితే చేసుకొని, నేనైతే ఫస్ట్ స్టీల్ గిన్నెలు వేసుకున్నా, తర్వాత ఇంకా మళ్ళీ ప్లాస్టిక్ గిన్నెలు వేసుకొని పెట్టుకున్నా. అట్లనే నేను ఇవన్నీ చేసే కల్లా రామ్ అయితే ఎల్లిపాయలు అయితే గిల్లిండు. ఆయన చికెన్ తీసుకొచ్చే కల్లా ఒక ఎల్లిపాయ గడ్డ గిల్లిండు, నేను మిగతా ఉన్న ఎల్లిపాయ గడ్డలు అయితే ఆయన అయితే గిల్లేసిండు. ఎల్లిపాయలు ఇట్లా వేయించుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి, తింటుంటే పంట కింద పడుతుంటే భలే ఉంటుంది అనమాట. అదే ఆయిల్లో కొంచెం నూనె తీసి పక్కన పెట్టి ఇంకా అవి ఏమంటారు ఎల్లిపాయలు అయితే మంచిగా వేయించుకొని మళ్ళీ అదే ఆయిల్లో ఉప్పు ఫస్ట్ అయితే ఉప్పు వేసుకొని ఉడికించినాం కదా, మళ్ళీ చూసి వేసుకోవాలి ఉప్పు, ఎందుకంటే ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ జరంత ఉప్పు, కారం, ధనియాల పౌడరు, మెంతిపిండి, ఇంకా ఆవాల పిండి ఇవన్నీ అయితే వేసుకొని కొంచెం గ్యాస్ బంద్ చేసినాక ఉడికే దాంట్లో అయితే వేయొద్దు. ఈ ఎల్లిపాయలు తీసినాక గ్యాస్ బంద్ చేసినాక ఇవన్నీ అయితే వేసుకోవాలి. నేనైతే 3 నిమ్మకాయలు అయితే తీసుకుంటున్నా. ఎల్లిపాయలు అయితే మంచిగా వేగినాయి, అవి అయితే పక్కా తీసుకున్నా. అల్ల అయితే ఇప్పుడు చెప్పిన మసాలా అంతా గ్యాస్ బంద్ చేసి అల్ల అయితే ఇప్పుడు చెప్పిన మసాలా అంతా వేసిన. అయినా కొంచెం లైట్గా వేడి ఉన్నప్పుడు వేసుకోవచ్చు, ఇంకా అదైతే పొంగినట్టు అవుతుంది అనమాట. కారం, ఉప్పు ఇవన్నీ. ఇంకా పసుపు అయితే అవసరం లేదు, ఎందుకంటే మనం పసుపు వేసే కదా దాన్ని ఇట్లా ఆవిటిలో పెట్టింది మగ్గిచ్చింది. ఇంకా 3 నిమ్మకాయలు అయితే రామ్కిస్తే ఆయన అయితే మొత్తం రసం అయితే తీసి ఇచ్చిండు. చాలా సింపుల్ చికెన్ పచ్చడి అయితే పెట్టుడు. ఉసిరికాయ పచ్చడి ఎట్లా పెడతామో చికెన్ పచ్చడి అట్లా పెట్టాలా. అల్లు ఎంతే ఉసిరికాయలు వేయించుకుంటాం, ఇళ్ళనేమో అదేం డైరెక్ట్ వేయించుకుంటాం. ఇళ్ళనేమో కొంచెం సేపు ఇది ఉడికియాల, ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ వేసుకొని అయితే ఇది ఉడికించినాక మళ్ళా ఇట్లా సేమ్ ఇంకా దాని ప్రాసెస్ చేయాలన్నమాట. కారం అయితే వేసుకుంటున్నా, కారం అయితే 4 చెంచాలు అయితే వేసిన. తినేటప్పుడు మా ఊళ్ళో తిప్పలు ఉన్నది, ముక్కలేమో తినబుద్ధి అవుతుంది, మంట ఏమో తిట్టగా ఉంది. కానీ పచ్చడి అంటే మంట ఉంటేనే బాగుంటుంది కదా. కొంతమంది అంటారు మంట ఉండొద్దు అంటారు, మంట ఉంటేనే దాని టేస్టు. మన చేపల కూరకైనా మంట ఉంటేనే బాగుంటుంది, దేనికైనా నాన్ వెజ్కైనా పచ్చళ్ళకైనా మంట ఉంటేనే అది పచ్చడి అవుతుంది. నార్మల్గా అయితే అది కూర అవుతుంది అనమాట. పిల్లలకైతే చాలా ఇష్టం చికెన్ పచ్చడి అంటే. వాళ్ళైతే ఇంకా రోజు పెట్టినా వద్దన్నారు, స్కూల్కి కూడా తీసుకుపోతా అంటారు. నేనే పెట్టను, ఇంకా రోజు పెట్టిను ఇంకా చేసిన కూర అసలుకే తినరు అనమాట. మళ్ళీ ఈరోజు అయితే ఉదయం అయితే మళ్ళీ స్కూల్కి వెళ్తా కూడా ఇదే తినిపోయిండు. మళ్ళీ బాక్స్కి పెట్టి అంటుండు, బాక్స్లో గీక్స్లో నడవని బెదిరించిన. ముక్కలు అయితే చూడండి కరకరలాడాల, సిప్స్ కట్లు ఉన్నట్టు అవి ఇట్లా ఎగరేస్తుంటే ఇట్లా
సేకరేసినట్టు అయితే ఉంటుంది. ఎల్లిపాయలు ఇవన్నీ అయితే ఎడబెట్టిన, అల్లం ఆయిల్ అయితే కొద్దిగా ఉంది. వీడైతే ఈరోజు మా మమ్మీ చికెన్ పచ్చడి పచ్చడి లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీడైతే నిమ్మరసం అయితే చూడండి యామ్నిది అనమాట. యామ్ని గిన్నెల సామాన్లు వచ్చింది కదా ఈ కటోరి, దాంట్లో అయితే పిండి ఇచ్చిండు రాము మంచిగా శుభ్రంగా కడిగేసి. ఆ మాట అయితే అయిపోయింది, దాన్ని తీసుకుంటూ దాంట్లో ముద్దుగా ఉందని అయితే కటోరి నిమ్మకాయ 3 నిమ్మకాయలు పిండితే కటోరి అయితే వచ్చిందనమాట. ఒక కూరగిన్నె అయితే వచ్చింది. ఆ కూరగిన్నె నిమ్మరసం అయితే వేసుకున్నా. నిమ్మరసం అయితే ప్రత్యేకంగా కావాలి, సూపర్ ఉంటుంది నిమ్మరసం బాగుంటేనే. ఇప్పుడు ఈ మంట అంతా తగ్గించిద్ది అనమాట నిమ్మరసం. మా ఊళ్ళు కారం కారం అంటారు కదా, అప్పటికప్పుడు తింటే కారం కాక ఏమవుతుంది చెప్పండి. ఒక నెక్స్ట్ డే 3 రోజు అట్లా తింటే సూపర్ ఉంటుంది అనమాట. నేనైతే ఇంకా ఈ ముక్కలలో అయితే ఆ మసాలా అంతా అయితే పట్టిస్తున్నా. మళ్ళీ నూనె అయితే తీసి అయితే పక్కన పెట్టినా. మళ్ళీ ఎప్పుడైనా మనం చికెన్ కూరలు వేసుకోవచ్చు, మళ్ళీ పచ్చడి వేస్తే అల్లు వేసుకోవచ్చు అనమాట. ఇంకా మా వాళ్ళని అయితే ఉప్పు చూడమంటే ఉప్పు చూసే తక్కువ, ముక్కలు తినేది ఎక్కువ. నేను ఇట్టంగా ఫ్రై చేసుకుంటూ వస్తుంటే వాళ్ళు అట్టంగా ముక్కలు తినుకుంటూ వస్తారు. ఇంకా లాస్ట్కి వచ్చే కాల అంత మిగిలిందనమాట పచ్చడి. వేయించేటప్పుడు మరిన్నే ఉన్నాయి. నేను వేయించి అటో ఇటో మాట్లాడుకుంటా నేను ఆ ఇంట్లో తిరిగే కల్లా వీడొక ముక్క తీసుకొని బయటికి పోతుండే, వాడొక ముక్క. ఇంకేమైనా ఎక్కువ ముక్కలు ముట్టుకోదు కాబట్టి దాని జోలికి అయితే రాలేదు. మళ్ళీ వీళ్ళ మధ్యలో రాము ఒకడు అనమాట, ఫ్రై చేసి అట్లనే తింటా అంటుర్రు నాయన, పచ్చడొద్దు గిచ్చడొద్దు అంటారు. ఇంకా నేను సప్పిడి చేయకుండా ఇంకా గ్యాస్ కానే నిలబడ్డా, లేకపోతే ఇంకా అన్నీ మింగుతారా నాయన అని వీళ్ళు. యామ్ని ఏమో ఇంకెట్లా పెడుతుందా చూద్దామని అంటుంది. తిననైతే తినదు యామ్ని ఎక్కువ. వీడికైతే పచ్చడి అంటే, చికెన్ పచ్చడి అంటే వీడు ప్రాణం లేచి కూర్చుండదు అనమాట. వీడు ఇంకా ఎంత నిద్రలున్నా చికెన్ పచ్చడి అంటే లేచి కూర్చుంటాడు. అట్లాంటి మేధావు ఉదయ్ అయితే. ఈరోజైతే ఉదయ్ అయితే తిని మరీ నాకు టేస్ట్ చెప్తాడు. అంటే వాడు ఆతృత చూడండి, వాడు ఎన్ని తిని నాకు చెప్తుండు. ఇంకా మళ్ళీ వీడు వచ్చిండు, వీడు ఆతృత ఆగట్లేదు. నేను కూడా చెప్తా మమ్మీ, నేను కూడా నిలబడి తిని బాగుందని చెప్తా అనేసి అయితే ఇంగిషిగాడు అయితే తింటుండు. కానీ వాడు తినే తక్కువ. మొత్తానికైతే ఈరోజు ఇంకా చికెన్ పచ్చడి అన్నీ అయితే పెట్టుడు అయిపోయింది. నేనైతే ఇవి పట్టీలు ఉన్నాయి కదా, పెరుగు తెచ్చి అయితే 15 రోజులు అవుతుంది. సగం ప్యాకెట్ అయితే తిన్నారు, ఇంకా మిగతా సగం ప్యాకెట్ అయితే ఇంకా డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో మూలన పడ్డది. ఇంకా అదేదో ఇవాళ నేను ఇంకా పెరుగు అయితే బయటపడ్డది. ఇంకా పెరుగుని తీసి వేస్ట్ చేయటం ఎందుకు, పడేయటం ఎందుకు అనేసి అయితే నేను ఇంకా ఎండి చైను, బ్యాస్లెట్లు, నా మెట్టెలు, ఉంగరం, ఎండు ఉంగరం, నా ఎండు పట్టీలు, యామ్ని పట్టీలు ఇంకా అన్నీ అయితే మజ్జిగలో అయితే నానబోసిన. వేసి కొంచెం సేపు పెరుగులు అటు ఇటు నాననిచ్చి మళ్ళీ అలా వాటర్ పోసి కొంచెం సేపు అయితే అట్లుంచి 1 గంటన్నర ఈ పచ్చడి పెట్టినంతసేపు అయితే అవి అయితే ఆడుంచి మళ్ళీ దాంట్లో మళ్ళీ కొంచెం సర్ఫ్ అయితే వేసుకొని ఇంకా రుద్దుతున్నా చూడండి. ఇంకా ఇట్లా వస్తాయి అన్నమాట తెల్లగా. ఇంకోటి ఏంటంటే గోరింటాకులో కూడా నానబెట్టవచ్చు, మజ్జిగలో కూడా నానబెట్టవచ్చు. ఇంకా పుల్లగా అయిన పెరుగులు అయితే ఇంకా తెల్లగా అయితే వస్తాయి. ఇంక ఇది కూడా అయితే కొంచెం పుల్లగా అయింది. ఇంకా అన్నీ అయితే రుద్దుడు అయితే మొదలు పెడుతున్నా. చేతి నిండగా అయితే పట్టుకున్నా. ఇంకా ఒక్కొక్కటి అయితే రుద్దుకుంటూ కూర్చున్నా అనమాట. ఇంకా వాళ్ళు తినే కల్లా నేను ఇవన్నీ రుద్దుకుంటూ కూర్చొని ఇంకా లాస్ట్కి ఇంకా నేను కూడా అయితే తినేసిన అలా పచ్చడ. ఇంకా చూడండి ఇంక ఇట్లా తెల్లగా వస్తాయి అనమాట. ఇంకా మళ్ళీ ఇవేమంటారు ఆ మజ్జిగల్నే మళ్ళీ 1/2 అవర్ సర్ఫ్ వేసి మంచిగా ఈ బ్రష్ చేసి రుద్దితే మురికి అయితే మంచిగా గట్టిగా వెళ్ళింది. పని అంతా ఎందుకు పెట్టుకుంటున్నా అనుకుంటారా, ఇంక ఊరైతే వెళ్తున్నా అనమాట. ఇంకా అందుకే ఈ పని అయితే పెట్టుకున్నాను.